నమస్తే. వెల్కమ్ టు ఎస్వీఎస్7 టీవీ. నేను శ్రీకాంత్. ముందుగా ఎస్వీఎస్7 టీవీ ప్రేక్షకులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. హిందువులు పవిత్రంగా భావించే నాగుల పంచమి పండుగను జూలై 29 మంగళవారం రోజు జరుపుకోనున్నారు. ఈ రోజు నాగదేవతకు పూజ చేస్తే కాలసర్ప దోషంతో పాటు సకల దోషాలు తొలగిపోతుందని నమ్మకం. శ్రావణ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. అందులో నాగపంచమి ఒకటి. ఈసారి జూలై 29న శ్రావణ శుక్ల పంచమి మంగళవారం రోజు జరుపుకోనున్నారు. ఈ నాగుల పంచమి రోజు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎనలేని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈసారి ఈ నాగుల పంచమి పండుగ మంగళవారం రావడంతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు. నాగపంచమి రోజు నాగదేవతను శివుడిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడానికి పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు పూజ చేయడం వల్ల కాలసర్ప దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అయితే జూలై 29న పంచమి తిథి జూలై 28వ తేదీన రాత్రి 11:24 ప్రారంభమవుతుంది. జూలై 30వ తేదీ తెల్లవారుజామున 12:46 పంచమి తిథి ముగిస్తుంది. కాబట్టి జూలై 29న మంగళవారం రోజు నాగపంచమి నిర్వహించుకోవాలి. అలాగే నాగపంచమి పూజ ఉదయం 5:41 నుంచి 8:23 వరకు ఉత్తమ సమయంగా చెబుతున్నారు. అంటే నాగదేవత పుట్టలో పాలు పోసేందుకు ఈ సమయం విశిష్టమైనదిగా చెబుతున్నారు. నాగపంచమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటికి సమీపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే శివాలయాల్లో రావి చెట్టు కింద ఉండే జంట నాగులకు మంచి నీళ్లతో శుభ్రం చేసి విగ్రహాలు పొడిగా లేకుండా తడిచే విధంగా ఆవు పాలతో అభిషేకం చేయాలి. తర్వాత పసుపు, కుంకుమ, ఎర్రని పూలతో పూజించాలి. అనంతరం ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఇప్పుడు స్వామివారికి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. పూజ సమయంలో పఠించాల్సిన మంత్రం ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పఠించాలి. ఈ రోజు అంతా సాత్విక ఆహారం తీసుకోవడం, కుదిరితే ఒక పూట భోజనం చేయడం, రాత్రి చాపపై నిద్రించండి, చాలా మంచిది. నాగపంచమి పండుగ రోజు నాగదేవతను పూజించడం వల్ల కాలసర్ప దోషం అంటే మన పూర్వీకులు లేదా మనం తెలిసి గాని తెలియక గాని పాములకు హాని కలిగించి ఉన్నా చంపివేసి ఉన్నా అది దోషంగా మారుతుంది. దీని కాలసర్ప దోషం అంటారు. ఈ కాలసర్ప దోషం అంటే జీవితంలో ఎదుగుదలను ఉండదు. వివాహం విషయంలో అన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఒకవేళ వివాహం జరిగిన పిల్లలు పుట్టడంలో సమస్యలు ఎదుర్కొంటారు. జీవితం అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి నాగుల పంచమి రోజు ఈ పరిహారం పాటిస్తే కాలసర్ప దోషం తొలగి జీవితంపై స్పష్టత వస్తుంది. అలాగే నాగపంచమి రోజు భూమి తవ్వడం, క్షవరం, కటింగ్